నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన 2047 లక్ష్యంగా కొత్త పథకాలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇక కేంద్రం తీసుకొచ్చినటువంటి సూర్యఘర్ అనే పథకాన్ని ఈరోజు లాంఛనంగా ఆయన కుప్పంలో ప్రారంభించారు. ఇది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టకపోవడం, అలాగే అధికంగా ఖర్చు పెట్టి సోలార్ పవర్ని ఆదాని దగ్గర ఆయన కొనుగోలు చేయటం, అదే కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ సూర్యఘర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం, ఇటు కేంద్రానికి కావచ్చు, ఇటు రాష్ట్రానికి కావచ్చు, అలాగే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? మరి చంద్రబాబు గారు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తున్న వేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల హయాంలో భూ కబ్జాలే ధ్యేయంగా పరిపాలన చేశారు. ముఖ్యంగా ఇదేదైతే ఇబ్రహీంపట్నంలో 700 కోట్లకు సంబంధించి భూమిని కబ్జా చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో అసలు దీని గురించి కూడా ఈ రోజు మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంకమరావు గారు, ముందుగా మీరు చెప్పండి, చంద్రబాబు గారు 2047 అంటే ఆయన ఆలోచనలు కానీ, ఆయన ప్రవేశపెట్టే పథకాలు కానీ, డీప్ టెక్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏఐ కావచ్చు, అసలు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి కూడా అందనంతగా ఆయన ప్రవేశపెడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ సూర్యఘర్ అనే ఒక పథకాన్ని, పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారంటున్నారు. అసలు ఈ సూర్యఘర్ అంటే ఏంటి? దీనివల్ల మరి ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెంచారు చంద్రబాబు గారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న వేళ అసలు ఈ సూర్యఘర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు, ప్రజలకు ఏమన్నా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? పిఎం సూర్యఘర్ అంటే ప్రధానమంత్రి గారు 29/2/24 అంటే 29 ఫిబ్రవరి 2024 నాడు ప్రారంభించారు. దీన్ని గత ప్రభుత్వం దీన్ని మొదలుపెట్టాలి, కానీ వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా. ఎందుకంటే ఇది గనక మొదలుపెట్టి ప్రజలు వాళ్ళు తయారు చేసుకొని మనకి ప్రభుత్వానికి ఇస్తారు కాబట్టి వీళ్ళకి వచ్చే లంచాలు పోతాయి కదా, ప్రజల మీద పడే భారం తగ్గిపోయింది కదా. దీన్ని ముక్తి బిజిలీ యోజన అని కూడా అంటారనమాట. ఇది ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. దానికి నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అంటే NPIA వాళ్ళు పర్యవేక్షణలో రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ఇంప్లిమెంట్ ఏజెన్సీ ద్వారా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం 75,021 కోట్ల రూపాయలు కేటాయించింది దీని గురించి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా అంటే ఇంటి మీదే దీన్ని అంటే పరికరాలని 1 కిలోవాట్కి వచ్చేసరికి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్కి వచ్చేసరికేమో 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్కి వచ్చేసరికేమో 78,000 సబ్సిడీ ఇచ్చేసి ఇంధనాన్ని, మన విద్యుత్తుని సోలార్ ద్వారా ఇంట్లో వాళ్ళే తయారు చేసుకునే విధంగా, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా, దీంట్లో మధ్యవర్తులు ఎవరు లేకుండా, మా వ్యాపారస్తులు దోచుకోకుండా ప్రజలనే దీన్ని వాళ్ళకు అవసరాలకు వాళ్ళు వాడుకుంటూ మిగులు విద్యుత్తుని ప్రభుత్వానికి ఇచ్చేట్టుగా, దాని ద్వారా పరిశ్రమలకు అందజేస్తే తక్కువ ఖర్చుతోటి అందరికీ అందుబాటులో ఉంటుంది. అసలు ఇది కనుక భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు కానీ, ఈ అధిక ధరల్లో విద్యుత్ అమ్మే అవసరం కానీ ఉండదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు దీని గురించి ఆలోచించి ప్రజల గురించి తీసుకొచ్చారు. తద్వారా ఏమవుతుందంటే అందుబాటులోకి విద్యుత్ వచ్చినందువల్ల ప్రజలకి మేలే జరగడం కాకుండా పరిశ్రమలకు తక్కువ రేట్లో వచ్చినందువల్ల ఆ భారం తిరిగి ప్రజల మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ ధరలు పెరిగి, అలాగే రవాణా ధరలు పెరిగి, వీటి వల్లే కదా మామూలు సరుకులు మనకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోతూ ఉంది. నిత్యావసర సరుకులు పెద్దవాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు, చిన్నవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకే కదా ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత తక్కువగా వీళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో కొత్త ప్రయోగాలన్నీ కూడా ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకటి రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉంటాయో 5,000 మందికి పైన ప్రతి గ్రామాన్ని కూడా రెవెన్యూ గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటారు. అంటే 2,000 మంది తక్కువ లేని గ్రామాన్ని స్పెషల్ స్టేటస్ కింద దాన్ని కూడా తీసుకుంటారు అనమాట. అంటే ఇట్లాంటి అంటే 2,000 మంది ఉండాలి దీన్ని ఉపయోగం రావాలి అంటే ఒక గ్రామ ప్రజలు. ఎందుకంటే అప్పుడు కానీ విద్యుత్తు అందరికీ తీసుకురావాలంటే చిన్న గ్రామాల్లో పెడితే దీనికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ముందు ఇట్లా తీసుకున్నాం, భవిష్యత్తులో దాన్ని విస్తరించవచ్చు. ఎప్పుడైనా మనం చూద్దాం, ప్రారంభంలో ఏదన్నా ఒక వస్తువు వచ్చినప్పుడు అధిక ధరలు ఉంటాయి, కాలక్రమేణా అది వినియోగానికి వచ్చిన తర్వాత, ఉత్పత్తి పెరిగిన తర్వాత
తక్కువకే అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది తీసుకురావడం కూడా జరిగింది. ఇది ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తే, కేంద్రం దీన్ని ముందుకు తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ పట్టించుకోడు కాబట్టి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఏ కార్యక్రమం కూడా అతను చేయాలనే కోరిక అతనికి లేదు కాబట్టి, ప్రజలు బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు కాబట్టి దీన్ని పడకేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ముందుకు వెళ్ళటం కూడా జరిగింది. ఆయన కూడా 2047 మీరు అన్నట్టు 2047 అనేది ఆయన ముందు ఊహించి ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి అలాంటి దాంట్లో ఇది కూడా ఉంది. అది గతంలోనే చెప్పారు. ఇది ఆయన గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. గతంలో అవకాశం కూడా ఇచ్చారు. చాలా సబ్సిడీలు ఇచ్చేసి ఈ సోలార్ ప్లాంట్లని విస్తృతంగా చేసుకోవడానికి అవకాశం కూడా కలగజేశారు. కొంతమంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు, మిగిలిన వాళ్ళు రాలేదు. అసలు ప్రజల దగ్గరికి అయితే రాలేదు. పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్దగా దానికి రాకపోవడం వల్ల వచ్చిన వాళ్ళని వీళ్ళు తరిమేశారు. ఇట్లా కూడా మనకి నష్టం జరిగింది. దానికి సంబంధించి 19 రూపాయలు 22 రూపాయలకు కూడా కొనాల్సిన దౌర్భాగ్య స్థితి తీసుకురావడం కూడా జరిగింది. ఆ భారం అంతా ప్రజల మీద పడింది. ఇప్పుడు ఆ భారాన్ని వాళ్ళు డిస్కమ్ల ద్వారా వాళ్ళు ప్రజల మీద వేయడానికి ఎన్నికల ముందు వాళ్ళ కాళ్ళాయేలా పడి బతిలు ఆడుకొని అప్పుడు వద్దు అని చెప్పని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రజల మధ్యకి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చూసారా ధరలు పెంచేశాడు అని చెప్పని ఇష్టారీతిగా మళ్ళీ మాట్లాడే అవకాశం వాళ్ళే తీసుకొని వస్తూ ఉన్నారు. అంతకుముందు 9 సార్లు విద్యుత్ పెంచిన దాని గురించి అతను మాట్లాడు, ఈ వచ్చిన విద్యుత్తు ఎందుకు ఇట్లా బయటికి పంపించారనే దాని గురించి మాట్లాడు, విద్యుత్ పరిశ్రమల్ని ఇవన్నీ కూడా కావాలి. అతను ఎప్పుడు అంతకంటే గొప్పగా ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? అతను తెలిసిందల్లా దోచుకోవడం అదే తప్ప రెండోది ఏమి తెలియదు కదా. అడ్డం వచ్చిన వాళ్ళని ఏం చేశాడో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అందుకే అతన్ని ఇంటికి సాగనంపారు. అయినా సరే ఇంకా కూడా జ్ఞానోదయం కలగకుండా తీసుకొచ్చే కొత్త సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి మాట్లాడుకోకుండా అనవసరమైన విషయాలన్నీ బయటికి తీసుకొస్తూ ఇంకా ఎక్కడేదో అవినీతి జరుగుతుందని చెప్పని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి సంబంధించి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని ముందుగా ఆయన తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టారు. రేపు నేను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రజలకు చెప్పేసి ప్రజలను దీన్ని అందుబాటులో తీసుకొని వస్తే దేశానికి మంచి ఉపయోగం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. రైట్. మధు గారు, చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా సాంప్రదాయేతర విద్యుత్ మీదనే ఫోకస్ పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన పదే చెప్తూ ఉంటారు కదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా కూడా మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సోలార్ పవర్ సూర్యఘర్ అంటే ఇప్పటికే మనం కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాము, సోలార్ పవర్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకోవడం ఇలాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సూర్యఘర్ అంటే ఏంటి? అంటే దీని ద్వారా విద్యుత్ కూడా మనం వాడుకోవచ్చా? అంటే ప్రజలకు ఏమైనా కరెంటు ఛార్జీలు దీనివల్ల ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా అప్లికబుల్ అవ్వాలి అంటే ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుందంటారు? ఎంతో టైం పట్టదు, అతి త్వరలో ఫలాలు చూస్తారు. పెద్ద ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పాడు, గుర్తుందా? P4. ఇది ఈ కాన్సెప్ట్లోకి కిందకు వస్తుంది. P4 అంటే P అంటే ప్రభుత్వం, P అంటే ప్రైవేటు వ్యక్తులు, P అంటే ప్రజలు. అర్థమవుతుందా? పార్ట్నర్షిప్. ఈ 4 అన్నమాట. ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు వ్యక్తులు, తర్వాత పార్ట్నర్షిప్. P4 పథకంలో ఇప్పుడు ఏంటంటే నిన్నటిదాకా కరెంటు బిల్లులు ప్రజలు కట్టారు. ప్రజలు కరెంటు ద్వారా సంపాదించుకునే మార్గం అన్నమాట పథకం ఇది. ప్రజలు సంపాదించుకునే మార్గం ఇది, మీరు అర్థం చేసుకోండి. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగే కొద్దీ, ఇన్నోవేషన్ పెరిగే కొద్దీ ఏం చేశారంటే ప్రకృతి ప్రసాదించినటువంటి శక్తిని మనం ఎనర్జీగా కన్వర్షన్ చేసుకొని దాని ద్వారా మనం దీనివల్ల ఆదాయం ఏంటి, ఎలా వస్తుందో కూడా నేను క్లారిటీగా చెప్తాను. మీకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం JJM పెట్టిన జల్ జీవన్ మిషన్, మనం అమృతధార పథకం లాంటిదే. దీనికి 75,121 కోట్లు 75,021 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఏ రాష్ట్రాలు ముందు తీసుకుంటాయో ఆ రాష్ట్రాలు త్వరగా మనకి ఉంటుందన్నమాట. దాన్ని ముఖ్యమంత్రి గారు తెలివిగా ఏం చేశారంటే CBN గారు తన నియోజకవర్గమే సెలెక్ట్ చేసుకున్నారు. నాతో పాటు 175 మంది ఎమ్మెల్యేలు కూడా పరిగెత్తరు, నేను చేశాను కదా నా నియోజకవర్గంలో నువ్వెందుకు చేయలేదు అన్న సుదుద్దేశంతో కుప్పంతోనే స్టార్ట్ చేశాడు. ఎప్పటికైనా మీరు చూడండి, డ్రిప్ సిస్టమ్ వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చినప్పుడు అందరూ వ్యతిరేకిస్తే బాబు గారు కుప్పంలోనే మొట్టమొదటి ఇంప్లిమెంటేషన్ చేసి ఫలితాలు కూడా మనం చూసాం. తర్వాత రాయలసీమ అంతా స్ప్రెడ్ అయింది డ్రిప్ వాల్యూ తెలిసింది.
కాబట్టి దీని వాల్యూ కూడా తెలిపియాలని ఆయన ఏం చేశాడు, తన సొంత నియోజకవర్గం కుప్పంలో లాంచ్ చేసి అది రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే దీనికి ఒక గైడ్ లైన్స్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ఒక్క రెవెన్యూ పరిధి, రెవెన్యూ గ్రామాలు వేరు, పంచాయతీ వేరు. ఒక రెవెన్యూ గ్రామంలో మినిమం 5,000 జనాభా ఉండాలా, అర్థమవుతుందా? కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడ సబ్సిడీలు వేరియేషన్ ఉంటాయి అన్నమాట. కేంద్రపాలిత ప్రాంతాలు యూటీ ఉంటుందన్న, అంటే కేంద్రపాలిత ప్రాంతాలు స్పెషల్ కేటగిరీ సిస్టర్ స్టేట్స్ అంటారు, ఈస్టర్న్ స్టేట్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి నీకు కేంద్రపాలిత ప్రాంతాలు 100% సబ్సిడీ ఇస్తారు. సిస్టర్ స్టేట్స్ అంటారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండే రాష్ట్రాలు, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకేమో 90% సబ్సిడీ ఇస్తారు, 10% ఇళ్ళు పెట్టుకుంటారు రాష్ట్ర గవర్నమెంటు. మిగతా రాష్ట్రాలన్నీ కూడా 60-40 రేషియో. ఇది ఎలా వస్తాయి అంటే చెప్తాను. 1 కిలోవాట్ పవర్ సెటప్ పైన పెట్టారనుకోండి, డిపిఆర్లో పెడితే అన్నగారు దాని వాల్యూలో 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇస్తారు. ఆ 30,000 సబ్సిడీలో 18,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 12,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి సబ్సిడీ. ఇది కోలాంశంగా. 2 కిలోవాట్ల పథకం పెట్టుకొని హౌస్ ఓనర్ పెట్టుకున్నాడు అనుకో, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండి, దానికి 60,000 రూపాయలు ఇస్తారు. 60,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 60-40 రేషియోలో మనకు వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం 60% అంటే 10,000కి 6,000, 6/6లో 36,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 24,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 3 కిలోవాట్లు పెట్టుకుంటే మ్యాక్సిమం లిమిటేషన్ 3 కిలోవాట్లే అన్నగారు. దీంట్లో ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి 78,000 సబ్సిడీ ఇస్తారు. ఆ 78,000 సబ్సిడీలో ఇది నేను చెప్పిన రేషియోని 46,800 కేంద్రం ఇస్తుంది, మిగతాది ఓనర్ పెట్టుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నేను చెప్తానండి. ఇప్పుడు సోలార్ రూప్ టాప్ పెట్టుకున్నావు, కింద బ్యాటరీలు పెట్టుకున్నావు, ఎనర్జీ స్టాక్ అయిపోయింది, కరెంటు నువ్వు ఫ్రీగా వాడుకుంటావా? రిమైనింగ్ కరెంట్ ఎక్కడికి పోద్ది అంటే ఊళ్ళో పవర్ లైన్ ఉంటుంది కదా, దానికి కనెక్షన్ ఇస్తారు ఎలక్ట్రికల్ ఏఈలు వచ్చి. నువ్వు ఎన్ని యూనిట్లు అయితే ప్రభుత్వానికి సప్లై చేస్తావో అన్ని యూనిట్లకి నీకు డబ్బు ఇస్తారు. అంటే ఒక వ్యవసాయం రైతు చేసే పంట, మనం పొగాకు పండిస్తాం, మిర్చి పండిస్తాం, పత్తి పండిస్తాం, వరి పండిస్తాం, అరటికాయల తోటలు పండిస్తాం, అలాగే ఇంటిని వ్యాపార కేంద్రకంగా అమలు చేయటం ప్రభుత్వాలకి. ఈ కరెంట్ ఎక్కడ వాడతారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పవరు, ఐడిల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత కంప్రెస్డ్ గ్యాస్ ఎనర్జీ అంటారు. ఏ అయితే పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలకి ఈ పవర్ సప్లై చేస్తారు, ప్రభుత్వ ఆఫీసులకి పవర్ సప్లై చేస్తారు. ఇక్కడ ఇంకా ఇంకోటి ఉంది అన్నగారు, భూసేకరణ అనేది సమస్యగా మారింది కాబట్టి ఇళ్ళునే అంటే భూములు సేకరించకుండా, చాలా భూములు సేకరించాలంటే ఎన్ని భూములను సేకరిస్తారు? రైల్వే ప్రాజెక్టులకి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి, హౌసింగ్ ప్రాజెక్టులకి, ఆయన నేషనల్ హైవేల కింద భూములు పోతా ఉంటే విద్యుత్ శక్తికి భూములు సేకరించకుండా ఇళ్ల స్థలాలనే ఆయుధాలుగా ఉపయోగించి ఎనర్జీని క్రియేట్ చేసి అటు ప్రజలకి ఆదాయము, ఇటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి దానిట మంచి ఆలోచన చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకి డబ్బులు ఇచ్చే పథకము. ప్రతి ఒక్కరు తెలుగు బిడ్డలు దీన్ని సాదరంగా ఆహ్వానించండి. రెండోది, అందరూ డాబా ఇళ్ళు ఉన్నోళ్ళే అనుకుంటున్నారు అన్నగారు, రేకులు ఇళ్ళోళ్ళు, పెంకుటిళ్ళోళ్ళు కూడా దీన్ని ఒక చిన్న సెటప్గా నేర్చుకుంటే 3 ఇంచి 3 ఇంచుల సీమ్లెస్ పైపులు వేసుకొని పైన యాంగిల్తో లేదంటే ఛానల్తో స్ట్రక్చర్ వేసుకొని స్టేర్ కేస్ వేసుకుంటే దాని మీద కూడా నిలబెడతారు. రేకులెల్లోళ్ళు ఇప్పుడు మిద్దెల్లోళ్ళకి సునాయాసం, సార్ మాకు రాదు, పోటీ పడినప్పుడు ఏం చేయాలంటే ప్రజలు నేను చిన్న టెక్నాలజీ ఇస్తున్నా, సీమ్లెస్ పైప్ అని ఉంటుంది, 3 అంగుళాలు పైప్ వేయండి, 3 చోట్ల ఇచ్చేసి పైన ఛానల్స్ అని ఉంటాయి. మనం ప్రతి ఇళ్లలో ట్రక్కులు ఉంటాయి, ట్రక్కులకు మీకు ఇచ్చే ఛానల్ బాడీకి, ఆ ఛానల్తో ఇల్డింగ్ కట్టించుకొని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే పైన నీకు బిల్డింగ్ లాగా తయారైపోద్ది, పైన పెట్టుకోవచ్చు. కాబట్టి దీనికి ఎవరు రికమెండేషన్ బళ్ళా, ఎమ్మెల్యే రికమెండేషన్ బళ్ళా, ఎవరిది బళ్ళా, పోర్టల్ ఉంది, గవర్నమెంట్ అంటే india.gov.in పోర్టల్లోకి పోతే అప్లికేషన్ ఉంటుంది, ఫిలప్ చేయటమే. వాళ్లే ప్రభుత్వ అధికారులు నీ దగ్గరకు వచ్చి స్పేస్ వాల్యుయేషన్ చేసుకుని, బాబు నీకు ఇంత అవకాశం ఇస్తున్నావు అని చెప్పి సబ్సిడీ డైరెక్ట్గా వచ్చి పడద్ది, నువ్వు సెటప్ చేసుకోవచ్చు అనమాట. బహుత్తరమైనటువంటి పథకం, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నా. కేంద్రంలో ఒక ఏజెన్సీ పెట్టారు, నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఉంటుంది, దానికి అండర్గా రాష్ట్రంలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఉంది. ఈ 2 కోఆర్డినేషన్తో
నడుస్తుంది అన్నమాట ఈ పథకం. నేను చెప్పానుగా, సెంట్రల్లో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఏజెన్సీని, స్టేట్ లెవెల్లో ఏముంటుంది, స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఉంటుంది. ఈ రెండు కోఆర్డినేషన్ చేసేసి అప్లికేషన్లు ఎవరు ముందు పెట్టుంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరు ముందు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఆ పథకానికి సంబంధించిన సబ్సిడీ అయిపోయినతో మళ్ళీ సంవత్సరం వెయిటింగ్ చేయాలి. కాబట్టి సబ్సిడీ అమౌంట్ 75,021 కోట్లు ఉంది. కాబట్టి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లికేషన్లు అయితే పెట్టుకోండి. అందరూ మంచి పథకం రా నాయన, సద్వినియోగం చేసుకోమని చెప్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్తాను అన్నగారు. నేను ఈరోజు నేను అనేది రిజర్వాయర్లు అన్నీ వాడుకోండి, సోలార్కి ఇబ్బంది లేదు. పోలార్ సిటీలో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఊళ్ళో చెరువు ఉంది, చెరువు మీద సోలార్ పలకలు పెట్టవచ్చు. తర్వాత పంట కాలువలు ఉంటాయి, పంట కాలువల మీద పలకలు పెట్టవచ్చు. ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ మీద, ఎంఆర్ఓ ఆఫీసుల మీద, ఎండిఓ ఆఫీసుల మీద, ప్రభుత్వ కార్యాలన్నిటి మీద పెట్టవచ్చు. అర్థమవుతుందా? ఇది గుజరాత్లో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. తర్వాత నీకు నేషనల్ హైవేల మీద కూడా పెట్టవచ్చు. ఎక్కడైతే ఇంకా భూసేకరణ చేయబడలే దీనికి. నేను అంటుండేది ఏంటంటే, కొండలు గుట్టలు అన్నీ ఎక్కడుంటే అక్కడ పెట్టేయండి సోలార్ ప్లేట్స్. సోలార్ ఎనర్జీ భగవంతుడు ఇచ్చేది, మనం స్టోరేజ్ పెట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది. భూసేకరణ చేసి ఇప్పుడు ఆ ఇండోసోలుడికి 25,000 ఎకరాలు ఇచ్చారన్న, అంటే దోచిపెట్టడమే కదన్న భూములు. అందువల్ల దాన్ని కత్తిరి పడిపోయింది. మంచి పథకం ఇంప్లిమెంటేషన్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మంచిని స్వీకరించండి. అందుకే నీకు ఒక పదం చెప్తానమ్మాయి. ఏమన్నాడు పులివెందులు? ఏమన్నాడు పులివెందులు? 2047 దాకా అన్న ఎవడుంటాడో ఎవడు దస్తాడో అన్నాడు. దానికి కౌంటర్ నేను ఇష్ట ఇవ్వాలి. పులివెందులు బాగిను ఇల్లు కడితే 70 ఏళ్ళు ఉంటుందమ్మా. 70 ఏళ్ళు మనం ఇంట్లో ఉంటామా? మన తర్వాత జనరేషన్ వాళ్ళు బతుకుతారు కదా అని ఇల్లు కట్టారా? రేపు పులివెందులు కూడా ఇను ఈ డైలాగులు నీకోసమే. ఎవడుంటాడో ఎవడ పోతాడో తెలియదంట. నువ్వు ఉంటావో లేదో కానీ తెలియదు. కానీ నేను అంటుండా, సిబిఎన్ గారు నిండు 100 ఏళ్ళు పరిపూర్ణంగా బతుకుతాడు రా. నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ ప్రజలు ఏం చేశారు? నిన్ను 11 రెడ్డి చేశారు, ఇంక నిన్ను జైలు రెడ్డి చేయబోతారు తొందరలో. తర్వాత ఈ ప్రజల్లో సోమర్తనం పెంచినోడు, ఈ దొంగోడు ప్రజల్లో సోమర్తనమే కదా. నేను బిస్కెట్లు వేస్తే నాకు ఓట్లు వేస్తాడు అనుకున్నారు. ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ళు నేనే ఉంటా అధికారం అనుకొని, వాడి తాత రాజారెడ్డి రాజ్యం అనుకొని భారతీయ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేశాడు. భారత రాజ్యాంగాన్ని కాదు, భారతీయ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. కాబట్టి నువ్వేంద్ర చెప్పేదే? నువ్వు ఉంటావో ఉండవో కానీ సిబిఎన్ గారు కానీ నిండు 100 ఏళ్ళు ఉంటాడు పరిపూర్ణంగా. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవా, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడా లేదా? జిల్లాకు ఒక ప్యాలెస్లు పిచ్చోడుగా మిగిలిపోయినవా లేదా? ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్ల్లో తిరుగుతా, ఫ్లైట్లలో తిరుగుతా, అదేమిటి నేను దళితులకి మేనమావని ఎట్టవట్టవా? ఆ ప్యాలెస్లు అంతా దళితులకి ఇచ్చేయి కదా. ఒక్క మొగుడు పెళ్ళాం ఉంటానికి అంతలో ప్యాలెస్లు ఎందుకురా? 2 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకొని ఆ తాడేపల్లి కొంపంతా తాడేపల్లిలో ఉండే దళితులకి ఇచ్చేయి. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఈడ ఆలోచన విధానం ఏంటంటే ఎలా ఉంటుందంటే, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో చేసేయన్ని గుడి చేటి పనులు అన్నమాట. మంచి వైపు నిలబడదాం, ధర్మం వైపు నిలబడదాం, సరిదిద్దుకుంటారు. దాన్ని విమర్శనగా అనుకోకూడదు. ఎవరు తప్పు చేసినా విమర్శించాల్సి ఉంది, సరి చేసుకోకపోతే వాడికి కూడా కత్తర వేయాల్సి ఉంది. రైట్ సార్. ఇది చంద్రబాబు గారు ఇలా డెవలప్మెంట్ గురించి ఆలోచనలు చేస్తుంటే, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపించినటువంటి స్కాములు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు చూసాను తాజాగా మనం ఇబ్రహీంపట్నంలో ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ సింగ్ అని ఉన్నారో ఆయన వచ్చి డైరెక్ట్గా చంద్రబాబు గారికే లేఖ రాయడం, 700 కోట్ల వరకు స్కామ్ జరిగింది, నాతో బలవంతంగా నన్ను కిడ్నాప్ చేసి ఇలా రాయించుకున్నారు అని చెప్పి. సో ఈ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అలాగే ఆయన పిఏ పేర్లు కూడా వినిపించడం జరిగింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? రిజిస్టార్ ధర్మసింగ్ గారు సంబంధించి చూసుకుంటామంటే, సబ్ రిజిస్టార్ వచ్చేతలకి రామారావు, అతని అసిస్టెంట్ వచ్చేతలకి భాస్కర్ రావు, మామూలుగా జగన్ పర్సనల్ సెక్రటరీ కె నాగేశ్వర రెడ్డి, కేఎన్ఆర్ అంటారు. జగన్గా ఓఎస్సీగా చేసినటువంటి ధనుంజయ రెడ్డి, రాష్ట్ర డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి, చేమకుర్తి శ్రీకాంత్ గురించి తర్వాత వస్తా, సజ్జల రామకృష్ణారెడ్డి. చేమకుర్తి శ్రీకాంత్ దీంట్లో ఉన్నాడు. చేమకుర్తి శ్రీకాంత్ యొక్క రెండో భార్య వనం దివ్య, ఆమె పేరు.
చిత్ర పరిశ్రమలో మామూలుగా లేకపోతే ఈ వివిధ సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులతో పాటు దాంట్లో నటించే అవకాశం కోసం రీతు చౌదరిగా పేరు మార్చుకుంది. ఇంకొక ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఈమె శ్రీలతారెడ్డి గారు అని ఒక ఆమె ఉన్నారు. తెలుసా మీకు ఆమె ఎవరు? జబర్దస్త్ రోజా గారు. ఆమె అసలు పేరు శ్రీలతారెడ్డి గారు. సినిమా అవకాశాల కోసం రోజా గారు మార్చుకుంది. అది సాధ్యమే, చాలామంది అట్లా మార్చుకుంటున్నారు. కాబట్టి అంటే చెబుతున్నాను అనమాట. వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములు. అలాగే వారి సోదరుడు జగన్ సోదరుడు, వీళ్ళందరూ కలిసి ఈ ధర్మసింగ్ని ఇబ్బంది పెట్టి 750 కోట్ల రూపాయల దగ్గర భూములకు సంబంధించి బలవంతంగా రాయించుకున్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగం. దీన్ని కనుక ఒకసారి లోతుగా మనం వెళ్తే మొన్న సిసోడియా గారు చాలా విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు ప్రజలు కూడా దగ్గర 1,00,000 పైచిలుకు వాళ్ళు దరఖాస్తులు ఇచ్చేశారు భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సుల్లో. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇది ఇక్కడే అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ ధర్మసింగ్ చెప్పింది ఇక్కడే కాదు, అంటే ఓన్లీ ఇబ్రహీంపట్నంలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ రాయించుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేయించుకున్నారని కూడా అంటే దీనికి సంబంధించినంత వరకు ఎన్ని 1,30,000 ఎకరాలు కనపడతా ఉంది మనకి. ఇప్పుడు ఇంకా తోడే కొంది ఇంకెన్ని బయటకు వస్తాయో కూడా తెలియాలి. ఇప్పుడు వరకు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళది ఇది. బయటికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అవి కూడా ఒక్కొక్కటి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి శిక్షలు పడ్డ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ప్రారంభం అందరూ దాదాపు బయటికి రారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మదనపల్లిలో జరిగిన సంఘటన చూసిన తర్వాత సిసోడియా గారు ముందుకెళ్ళి ఈ సదస్సు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పార్టీల తరపు నుంచి ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజల యొక్క సాధక బాధలు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, మీరు వచ్చి మాకు చెప్పండి, మేము చేయాల్సిన పరిష్కారాలు ఏంటి, ఇది ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు మేము ఆలోచన చేస్తామని చెప్పినందువల్ల ప్రజలు వినతులు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ధర్మసింగు ఈరోజు చెప్తున్నాడు అంటే 1 సాట 2 సాట్ల 3 సాట్ల అంటే అతను ధర్మాన్ని విస్మరించాడు. పేరుకైతే ధర్మసింగ్ అని ధర్మాన్ని విస్మరించాడని స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే ఎవరైనా సరే, ఏ అధికారులైనా సరే, ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ అధికారులు అనేవాళ్ళు కొన్ని లక్షల మంది తర్ఫీదు పొందితే కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులైతే అందుట్లో కొన్ని 10-20 సంఖ్యలో మాత్రమే ఈరోజు దీనికి అధికారులుగా సెలెక్ట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా బయటకు వచ్చారనుకోండి, వాళ్ళకు వాహనంతో పని లేదు, వాళ్ళకి ఇంటితో పని లేదు, వాళ్ళకి తిండితో పని లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం బరాయిస్తూ ఉంది. ఇన్ని సౌకర్యాలు నీకు కలగజేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు అందజేయాల్సినటువంటి ఈ అధికారులు ఈ విధంగా తయారవడం మనం ఏ విధంగా చూడాలి? ఈరోజు బయటకు వచ్చి చెప్పాడని చెప్పని సంతోషపడాలా? దీనికి ఆ రోజు నువ్వు చేయకుండా ఉంటే, నీలాంటి అధికారులు చేయకుండా ఉంటే ఇట్లా జరిగేది కాదు కదా అని చెప్పి బాధపడాలి. అసలు గజ దొంగ వాడే అన్నగారు. సరే అది చెబుతున్నా, ధర్మసింగే అసలు గజ దొంగ, అందుకే చెబుతున్నాను నేను. వాడు పెద్ద ఫ్రాడు. ఈడు శ్రీకాంత్ అనేవాడు పేక మొక్కల్లో జోకర్ లాంటివాడు, ఈడు ఒక బ్రోకర్ అంతేను. అసలు గజ దొంగ ధర్మసింగాడేను. ఇది ఏంటంటే అన్నగారు, మనం దీనినే తక్కువ అంచనా వేసిన డెకాయిట్ ముఠాని. మీరు ఏం జరిగిందంటే దీని మీద నేను బాగా పరిశోధన చేసే చెప్తున్నా, ఊరక చెప్పటంలా. ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ జే గ్యాంగ్ ముఠ, కలికాల కాలకేయుల ముఠ, కేఎన్ఆర్ అర్థమవుతుందా, రాష్ట్ర డీజీపీ. కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వరరెడ్డి, జగన్ పర్సనల్ వ్యక్తిగత వాడు, రాష్ట్ర డీజీపీ. ఈ కడప గ్యాంగ్ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక 8 మంది సబ్ రిజిస్ట్రార్లు. ఇది ఒక ముఠాగా ఫామ్ అయిపోయి వీడు మూటలు మోసేయడానికి పెట్టుకున్నారు అంతే. శ్రీకాంత్ సేమకుర్తి శ్రీకాంత్ అనేవాడు తెలంగాణకు సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను సీమాంధ్ర నేలకు సంబంధించినటువంటి వాడు కాదు, వాడు ఒక బ్రోకర్ అంతే. వాడిని బలిపశుం చేశారు వీళ్ళందరూ కలిసి వాడిని వాడుకొని. అసలు దొంగ వాడే. ఏం జరిగిందంటే కొన్ని పనులు వాడు చేయకుండా అడ్డం తిరిగాలకే వాడిని ఏం చేశారంటే ఏసీబీ కేసులో ఈయన్ని అరెస్ట్ చేసి, వీడిని అరెస్ట్ వాడి కాడున్న ఫోన్లన్నీ ఎత్తుకొని వాడు రికార్డు చేసుకున్న డేటా అంతా దొంగతనం చేశారు. దీంట్లో ఏసీబీ అధికారులు కూడా ఉన్నారు దొంగలు. వాళ్ళు ప్రజెంట్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఏడ పత్తిత్తులు ఎవరు లేరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాధినేతలే రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్లు ప్లస్ ఏసీబీ అధికారులు ప్రజెంట్ ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉన్నారు.
ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసినటువంటి దందా ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి కేఎన్ఆర్ ద్వారా? ఎందుకు బయటకు వచ్చారంటారు ఇప్పుడు చంద్రబాబు గారు? వాడు తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఏడా 100 గుడ్లు తిన్నా రాబందు ఒక గాలి వరకు చచ్చిందంట. వాడు తను తాను రక్షించుకోవటానికి లేఖ రాసిండే తప్ప వాడు అవినీతి సామ్రాట్టు. వాళ్ళ డెకాయిట్ల గ్యాంగ్ మొత్తానికి రింగ్ మాస్టర్ వాడే. ఈ సబ్ రిజిస్ట్రార్ల సంఘానికి అధ్యక్షుడోడు. ఆ యదవను పట్టుకొని పందిరి మంచం వేస్తే నేనంటుండా ఈరోజు గుండె మీద చెయ్యేసుకొని మూతి మీద మేసం పెట్టుకున్న సబ్ రిజిస్ట్రార్ ప్రతి ఒక్కడు నేను రూపాయి లంచం తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేశాను చెప్పే దమ్మున్న సబ్ రిజిస్ట్రార్ నువ్వు రమ్మన్నా ముందుకి నీతిగా జీతం డబ్బులతోనే ఉన్నాను. పబ్లిక్ సర్వెంట్ ఏదో పీపుల్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ కలిసి ఏసీపీ ద్వారా అందరు సబ్ మినిస్టర్ల కాడ కలెక్షన్ చేసి కేఎన్ఆర్ దాకా పోయాయి డబ్బులు. కేఎన్ఆర్ ఊరికి ఇచ్చుంటాడంటో ఏసీబీని పెట్టుకొని ఏసీపీ ద్వారా రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్లు అందరి కాడ వసూలు చేసిన డబ్బు ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అన్నది. అందువల్ల ఈ పులివెందల ముఠా రాష్ట్రాన్ని పరిపాలించింది ప్రజాప్రతినిధులు కాదు, పులివెందల ముఠా. ఇవాళ డీజీపీ వాడే, చీఫ్ సెక్రటరీ వాడే, ముఖ్యమంత్రి వాడే, ప్రధాన సలహాదారుడు వాడే, మైనింగ్ శాఖ వాడే, లిక్కర్ శాఖలో వాళ్లే. అందువల్ల మీనమేషాలు లెక్కించకూడదు. అసలు వాళ్ళకి భూమి మీద బతికే అర్హతే లేదన్నగారు. ఎంత ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు మిగతా శాఖల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పాలా, ఒరే మీరు తీసుకున్న లంచాల డబ్బు ఎవరికి ఇచ్చారు, ప్రభుత్వం యుద్ధం ప్రకటించాలా. గ్రూప్ 1 నోటిఫికేషన్ ది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ది, యూత్ను రిక్రూట్ చేయి, ఈ యదవులందరిని జైల్లోకి పంపించి వీళ్ళే ఉద్యోగాల్లో ఉండాలి. అవినీతి చేసిన వాళ్ళ ప్రజలు ఓట్లేసింది ఎందుకు? ఇటువంటి యదవులను శిక్షించమని. ప్రజల ఆస్తులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదది. ఈ 22A ఉన్న భూములు, చుక్కల భూములు, ఇవన్నీ ప్రభుత్వ భూములన్నీ రాసేసుకున్నారు యదవులు. వాటి మీద స్పెషల్ సిట్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తేలాలా. ఎవడికి జిక్కిందో వాడు దోచుకుంటా పోతుంటే ఇది ప్రజాస్వామ్యమా దేశమా? అందువల్ల నేనంటుంటా యుద్ధం నెగ్గింది ధర్మమా బాణమా? యుద్ధం నెగ్గేది ధర్మమా బాణమా? ఇవాళ ప్రజలు గెలవాలా, శరణమా రణమా కదా కాదు. యుద్ధం నెగ్గింది ధర్మమా బాణమా? ఇవాళ ప్రజలు ధర్మంగా ఓటేశారు ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ ధర్మాన్ని గెలిపించాల్సిన్నదే శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఓటేసింది ఇటువంటి నీచుల పేచమనసమని. ఇవాళ ధర్మాన్ని గెలిపించండి. ఈ డెకాయిట్లో భర్తం పట్టండి, కొత్త జైలు కట్టండి, ఏడవ చోట ఏదో మచిలీపట్నం కాడ సొంతంలో కట్టండి. కాబట్టి పట్టవు జైళ్ళు. అందువల్ల ఇది కోకట వేళ్లతో పెకిలించాల్సినటువంటి సమస్య. కాబట్టి వాడు పెద్ద గజ దొంగ, వాడు సబ్ రిజిస్ట్రారే అసలు రింగు మాస్టరు. వాడిని పట్టుకుంటే అంతకుముందు ఏసీబీ రైట్లో వాడు డేటా అంతా డిలీట్ చేశారు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు ఇందులిద్దరు కలిసి మొత్తం నాకేశారు. నేను ఇందాక అదే చెప్పాను కదా, 30 ఏళ్ళు నేనే అధికారం అని కలల్లో విహరించి ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి రాష్ట్రాన్ని సర్వం నాకేశారు. కాబట్టి ఆలోచించుకొని కఠిన చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారని పీపుల్ తరపున నేను డిమాండ్ చేస్తుండా, ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడిని ఉపేక్షిస్తే కుదరదు. శిశుపాలుని కూడా శ్రీకృష్ణ పరమాత్మ 100 తప్పులు చేసిన దాకా గమ్ముగా ఉండడు. 101 తప్పుకి సుదర్శన చక్రం వదిలితే శిరస్సు తెక్కింద పడింది. ఇవాళ సుదర్శన చక్రం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. వదలాలా, వీళ్ళందరిని అరెస్ట్ చేపియాలా, జైళ్లు పట్టకపోతే కొత్త జైళ్లు కట్టించండి. ఆర్టీసీ ఎట్టా ఎలక్ట్రికల్ బస్సులుగా ఉంటారు అన్నగారు, 1050 బస్సులు. ఈ పాత బస్సులు ఏం చేస్తారంటే జైళ్లుగా మార్చేయండి. సంవత్సరంలో వేసేయండి. ఆర్టీసీ బస్సులు ఏం చేసుకుంటారమ్మా, డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాక అవి ఎల్డింగ్ చేసేసి నట్టుబోట్లు బిగితే సంవత్సరం వదిలేస్తే ఏలకాడుతూ ఉంటారు సంవత్సరంలో అటు ఇటు ఎదవాళ్ళందరూ. రైట్ సార్, ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం.